నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ వీడియోస్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్ అలాగే హీలింగ్ చేసే పద్ధతి విధానం కానివ్వండి, స్విచ్ వర్డ్స్ థెరపీ కానివ్వండి నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు. అలాగే న్యాచురల్ అండ్ నాన్ హీటెడ్ ఏవైతే జెమ్ స్టోన్స్ ఉంటాయో, క్రిస్టల్స్ ఉంటాయో, మాలలు కానివ్వండి, పెండెంట్స్ కానివ్వండి, రింగ్స్కి సంబంధించి ఎవరైనా సరే ఇదే నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. అలాగే స్టేరీ యానిమల్స్ని ఆదరించడం మర్చిపోవద్దు. అవి కుక్కలైనా సరే లేకపోతే ఆవులైనా సరే. ఈ మధ్యకాలంలో చాలామంది దానాలకి తీసుకున్న ఆవులు అంటే గోదానం అంటారు కదా, అలా తీసుకున్న ఆవుల్ని కూడా మేబీ ఏం రీజన్స్ వలన మనకి తెలియదు, రోడ్ల మీద అయితే చాలా కనిపిస్తున్నాయి. కొంతమంది బాగానే ఆదరించి ఫుడ్ పెడుతున్నారు, కానీ కొంతమంది అయితే వాటిని కొట్టి తరిమేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మినిమం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. తులారాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. తులారాశికి సంబంధించి ఫస్ట్ నెగిటివ్ పాయింట్స్ ఏమున్నాయో చూద్దాం. తులారాశికి సంబంధించి మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేవి పెరుగుతాయి. మీరు హెల్త్ నెగ్లెక్ట్ చేయడం వల్ల హెల్త్ సమస్యలు అనేవి పెరిగే అవకాశం కనిపిస్తుంది. మెడిసిన్ స్కిప్ చేయడం కానివ్వండి, టైంకి బ్లడ్ టెస్ట్ కానివ్వండి, స్కానింగ్ కానివ్వండి, ఏదైతే రెగ్యులర్గా చేయించుకుంటారో అవి మిస్ అవ్వడం వల్ల, ఇన్ టైంలో మీరు మెడిసిన్ అనేది తీసుకోకపోవడం వల్ల హెల్త్ పరంగా చాలా మార్పులు చూస్తారు. పెద్ద పెద్ద మార్పులు, నెగిటివ్ కానీ పాజిటివ్గా కాదు. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. చేసే పనుల్లో కూడా ఆటంకాలు అనేవి చాలా ఎదురవుతూ ఉంటాయి. దయచేసి అవి కూడా మీరు ఓవర్కమ్ చేయడానికి ట్రై చేయండి. ఇకపోతే మీ రిలేషన్షిప్లో, లవ్ రిలేషన్షిప్ కానివ్వండి లేదా ఏదైనా భార్యాభర్తలకి సంబంధించిన విషయాల్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఫ్యామిలీస్ తీసుకున్న డెసిషన్ వల్ల మీ ఇద్దరికి కొంచెం క్లాషెస్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే మన ఇద్దరి మధ్యలో ఎందుకు వేరే వాళ్ళు ఇన్వాల్వ్మెంట్, మీ మదరో మా మదరో లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళవో మా ఫ్యామిలీ వాళ్ళవో ఎందుకు వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవుతున్నారు అనే విషయం మీద కావచ్చు, అంటే అత్తగారు అనే విషయం మీద కావచ్చు, లేకపోతే మీ పార్ట్నర్ మీకన్నా ఎక్కువ ప్రయారిటీ వాళ్ళ పేరెంట్స్కో లేకపోతే వాళ్ళ లైఫ్లో వేరే పర్సన్కో, అంటే మేబీ మీకన్నా ముందే వాళ్ళ లైఫ్లో ఇంకెవరైనా ఉండొచ్చు, లేకపోతే తర్వాత బిట్వీన్ వచ్చి ఉండొచ్చు. మీకు ఇవ్వాల్సిన ప్రయారిటీ కానివ్వండి, ఇంపార్టెన్స్ కానివ్వండి వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల కావచ్చు, లేకపోతే ఎట్ ఏ టైం మీతో పాటు వేరే వాళ్ళతో కూడా వాళ్ళు రిలేషన్లో ఉన్నారు అని తెలిసిన ఆ విషయాల వల్ల కావచ్చు, అంటే తెలుసుకుంటారు కొన్ని విషయాలు యాక్చువల్గా. సో ఆ విషయాల వల్ల కావచ్చు, ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావటం కానివ్వండి, కొన్ని అభిప్రాయ భేదాలు కానివ్వండి, లేకపోతే మిస్అండర్స్టాండింగ్స్ కానివ్వండి ఎక్కువ పెరిగే అవకాశం కనిపిస్తుంది. దానివల్ల వీళ్ళతో కలిసి ఉండే దానికంటే కూడా సెపరేట్గా ఉంటే నా పని నేను చాలా బాగా చేసుకోగలుగుతాను, మనశ్శాంతిగా ఉండగలుగుతానని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవడానికే ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా దూరం అవ్వాలని చెప్పి డెసిషన్ తీసుకుంటారు. ఇవి మీ నెగిటివ్ పాయింట్స్ మీరు అర్థం చేసుకోవాల్సినవి. ఈ విషయాల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పాజిటివ్ విషయాలు చూసుకుంటే కనుక ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి చాలా ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారు. బిజినెస్లో చూసుకుంటే కనుక మంచి లాభాలు చూస్తారు. ఎప్పుడూ చూడనటువంటి లాభం, డబ్బు ఖచ్చితంగా ఈ వీక్లో మీకు అంది తీరుతుంది. అలాగే ఏదైతే మీరు ఎర్న్ చేసుకున్న అమౌంట్ ఉందో దాన్ని రైట్ ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. రైట్ ప్రాపర్టీ అంటే చాలామందికి ఇలాంటి ప్రాపర్టీ తీసుకోవాలి, ఇలాంటి డ్రీమ్ హౌస్ లాంటివి ఉంటాయి కదా, అలా అనమాట. అలాంటి ప్రాపర్టీస్ మీద ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మీ పిల్లల పేర్ల మీద కావచ్చు, లేకపోతే కుటుంబ సభ్యుల పేరు మీద ఏదైనా ప్రాపర్టీ మీద ఖచ్చితంగా అయితే ఇన్వెస్ట్ చేస్తారు. శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, ప్రమోషన్స్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీ, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే బిజినెస్లో కూడా ఓన్గా చేస్తున్న బిజినెస్ కావచ్చు, లేకపోతే ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో రెనోవేషన్ పనులు అనేవి స్టార్ట్ చేస్తారు. ఏదైతే కొంచెం పాతబడిపోయింది రెనోవేట్ చేయాలి, వస్తువులు కూడా చాలా పాడయ్యాయి, కొన్ని వస్తువులు తీసుకోవాలి అని చెప్పేసి తీసుకుంటారు. అలాగే చాలామంది కుటుంబంతో కలిసి ఏదైనా స్పిరిచువల్ టూర్ కానివ్వండి, లేకపోతే ఎక్కడైనా మంచి మౌంటైన్స్ కానివ్వండి, లేదా బీచ్ ఉన్న ఏరియాలో అంటే సముద్రం ఉన్న ఏరియాలో ట్రిప్స్కి వెళ్ళడానికి ఫ్యామిలీతో కలిసి ఎక్కువ ఎంతోజియాజం చూపిస్తారు. ఖచ్చితంగా వెళ్తారు. బట్ ఏదేమైనప్పటికీ ఎమోషనల్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి, హెల్త్ని కాపాడుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.